అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు ఊరి చివర ఉన్న అడవికి వెళ్ళేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగులో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటలని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకు వెళ్ళి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంతో ఇష్టం అంటూ పొగడ్తలో ముంచెత్తింది. కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా, అంది. ఆ మాటలు విన్న కాకి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.